మన హృదయంలో నిలవాలి. దావీదును గురించి దేవుడు ఏమైనా సాక్షి చెప్పాడు? అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అని సాక్షి చెప్పాడు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాడు కనుక ఆ యొక్క సాక్ష్యం దేవుడు పలికాడు. దాన్ని ఉటంకించుకొని ఈ యొక్క రాత్రి కాలం ముందు మనం నేర్చుకున్నటువంటి మాట అంటే, దేవుని యందు భయము భక్తి గలవారే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇష్టానుసారంగా మనము ఉన్నామా లేదు అని అంటే, మనం దేవుని యందు ఉంచినటువంటి భయభక్తులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారో స్పష్టంగా తెలిసిపోతారు. దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వారు ఎవరు ఉంటారో స్పష్టంగా మనకి తెలుస్తారు. వారు ఎలా ఉంటారు అంటే, దేవునికి భయపడతారు, దేవునికి విధేయత చూపిస్తారు, సంఘ పాస్టర్ గారికి విధేయత చూపిస్తారు, సంఘ పాస్టర్ గారి విషయంలో కూడా భయభక్తులు కలిగి ఉంటారు, సంఘం విషయంలో కూడా భయభక్తులు కలిగి ఉంటారు. వారు ఎలా ఉంటారంటే, ఏ పని చెప్పినా చేయడానికి వారు ఇష్టపడతారు, తప్పించుకోరు. ఎందుకంటే నేను నా దేవుడిని నమ్ముకున్నాను కనుక నా దేవుని పని నేను చేయడము నాకెంతో ఆశీర్వాదకరము, నాకెంతో దీవెనకరం. అది దేవుని యందు ఉండేటటువంటి భయము భక్తి. కొంతమందికి ఎంత చెప్పినా వినరు. అయ్యో పాస్టర్ దేవుడి పనే కదా చెప్తున్నారు అని కూడా వాళ్ళు తెలిసినా సరే వాళ్ళు వినరు. ఏదో ఒక మాట చెప్పి తప్పించుకోవడానికే ప్రయత్నం